ఎద్దులు మస్తు వస్తున్నాయి, చాలా అయిందా కదా. ఎద్దులకి 5గురే ఉండాలి, ఒకవేళ ఎక్కువ ఉంటే కూడా ప్రైజ్ ఇవ్వము, ఇప్పుడే చెప్పింటాము. జుబ్బూరు నరసింహ ఎవరు మీరు బాధ్యులు కాదు, అక్కడ 5గురే ఉండాలని చెప్పినాము. మీ నుంచి మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి కాబట్టి 5గురే ఉండాలి అక్కడ. ఇవి నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలా. 5గురే ఉండాలని చెప్పినాము. లిక్కి రామప్ప గారు కూడా సైడ్ కి జరగాల అన్నప్పుడు అవుటర్స్ లెక్కనే ఉండాలా. ఆల్రెడీ అక్కడ ఎంపైర్లు ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు. ఇక్కడ ఎన్ని నిమిషాలు వచ్చినా ఎన్ని సెకండ్లు వచ్చినా ఎలాంటి సంబంధం లేదు. 5 నిమిషాల నువ్వు ఎంత లాంగ్ ఇగ్గింది అనేది ఇంపార్టెంట్. టైమింగ్ ఇంకా ఉంది, సేవ్ చేసుకోండి. మీరు చాలా దూరం ఉండాలి. మహేష్ రామప్ప, రామప్ప నువ్వు సైడ్ జరుగు పైన. వాళ్ళు 5 మంది ఉన్నారు, వాళ్ళు 5 మంది చూసుకుంటారు. ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి మళ్ళీ తర్వాతకి. 5 మంది అన్నప్పుడు 5 మంది ఉండాలి అక్కడ. వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు, 5గురే ఉండాలి. చెప్పిన మరి రూల్స్ ఇవి పాటించాలా ప్రతి ఒక్కరు. మళ్ళా వెనుక నడిచిన బండ్లు మొత్తం ఆర్గ్యుమెంట్ చేస్తారు, తర్వాత సమస్యలు వస్తాయి. బార్డర్ లైన్ టచ్ కాకూడదు, బార్డర్ లైన్ టచ్ కాకూడదు. జుబ్బూరు నరసింహ నువ్వు చాలా జాగ్రత్త ఉండాలి. సైడ్కి జరుగు, నువ్వు నీ దగ్గర తోక అవసరమే లేదు. నీ ఎద్దులు అయిపోయినాయి, నువ్వు సైడ్కి ఉండాలి. ఈడ అందరం రైతులమే, ఎవరు కొట్టకూడదు. వాళ్ళు 5గురే కొట్టాలి, బార్డర్ టచ్ కాకూడదు. 5గురే ఉండాలని చెప్పిన 5గురే. ఎవరు వెనుక సహకారం చేయరాదు, సపోర్ట్ చేయకూడదు. వినాలి, ప్రతి ఒక్కరు వినాలి. ఊగబోతారు ఏరా, ఎవరు ఎద్దులని టచ్ చేయకండి. 6వ వ్యక్తి 5గురే వాళ్ళు. ఇక్కడ